Hello friends, very good morning. Before you begin watching the editorial, please do like my videos, share it with your friends and subscribe to my channel. Thank you very much. So let's look at the courses being offered in our institute. UPSC Infinity is the flagship course. This is prelims cum mains plus interview course, something that comes with lifetime validity. యూపీఎస్సీ ఇన్ఫినిటీలోనే మీకు యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 కూడా కవర్ చేస్తాను. దీంతో పాటు గ్రూప్ 1 కూడా కవర్ చేస్తున్నాము. దీంతో పాటు బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్, రైల్వే లాంటి ఎగ్జామ్స్కి మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న క్లాసెస్ అన్నీ కూడా యు ఆర్ గెటింగ్ ఫ్రీ. ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తున్నాయి. సిసాట్ కూడా ఆల్రెడీ ఇందులో ఇంక్లూడ్ అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ ఇండియాస్ లోయెస్ట్ ప్రైస్. కేవలం 40,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం. ఇఫ్ యూ వాంట్ టు పే ఇన్ ఇన్స్టాల్మెంట్స్, యూ కెన్ పే ఇన్ 5 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 10,000 ఈచ్. ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తే ఫీజు పెరుగుతుంది, 50,000 అవుతుంది. సింగిల్ పేమెంట్ చేసేస్తే 40,000కి ఆఫర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఇండియాస్ లోయెస్ట్ ఫీ ఫర్ యూపీఎస్ ఇన్ఫినిటీ అలాంగ్ విత్ గ్రూప్ 1 అండ్ అదర్ ఎగ్జామ్స్ కంబైన్డ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు ఎక్కడైనా కంపేర్ చేయండి, లోయెస్ట్ ఫీలో మనం ఆఫర్ చేస్తున్నాం. అయితే ఫీజు తక్కువ అనే కారణంతో మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. క్లాసెస్ అటెండ్ అవ్వండి. డెమో క్లాసెస్ ఇస్తున్నాను, అటెండ్ అయ్యి మీ క్లాసెస్ నచ్చితే ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వండి, తర్వాతనే జాయిన్ అవ్వండి. ఫ్యాకల్టీ అంతా కూడా స్టూడెంట్ ఫ్రెండ్లీ అప్రోచ్ ఫాలో అవుతారు. సో బాగా అర్థమైందా లేదా కనుక్కున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ చాలామంది అడుగుతున్నారు మాక్ టెస్ట్ ఉంటాయంటే, మాక్ టెస్ట్లు కూడా ఇందులో ఇంక్లూడెడే. మాక్ టెస్ట్లు ఉంటాయి. వీ హ్యావ్ అవర్ ఓన్ యాప్లో మనం డైలీ కరెంట్ అఫైర్స్ మాక్ టెస్ట్ పెడతాం. ఎవ్రీ సండే యూపీఎస్సీ ప్రిలిమ్స్ మినీ మాక్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఇన్ ఆర్ కంట్రోల్. మనం ఎనీ నెంబర్ ఆఫ్ టెస్ట్ పెట్టవచ్చు. సో దానికి అడ్డంకులు ఏమీ లేవు. That's about it. I want you to attend demo classes and then decide. డెమో క్లాసెస్ అటెండ్ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నేను లింక్స్ పెడతాను వాట్సాప్ గ్రూప్కి. జాయిన్ దట్ వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్లో నేను క్లాస్ షెడ్యూల్ పెడతాను. ఆ షెడ్యూల్ చూసి మీరు డెమో అటెండ్ అవ్వండి, లైవ్గా ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వండి. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. రైట్, దిస్ ఈజ్ మై నెంబర్. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ అప్ ఆన్ దిస్ నెంబర్. అండ్ దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఫ్లాగ్షిప్ కోర్స్. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు లాంచ్ చేసిన కోర్స్ ఇది, ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది. ఎస్పెషల్లీ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి, సిజిఎల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇంగ్లీష్ అనే దాంట్లో వీక్నెస్ వల్ల మీరు జాబ్ కోల్పోయే పరిస్థితి రాకూడదు. సో చాలా తక్కువ ఫీజుకి, జస్ట్ 2,000 రూపీస్కి ఐఎమ్ గివింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ క్యాట్ అప్రోచ్లో ఇప్పుడు మెయిన్ సీజన్ వచ్చేసింది. ఆర్ఆర్బి, పిఓ క్లర్క్ 2 ప్రిలిమ్స్ అయిపోయాయి, మెయిన్ సీజన్ వచ్చింది. మెయిన్స్కి కంప్లీట్గా క్యాట్లో చేసే విధంగా క్యాట్లో ఉన్న క్వశ్చన్సే ప్రాక్టీస్ చేపిస్తాను ఈ రోజు నుంచి. సో హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రాకింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఆర్ ఎస్ఎస్సి, సిజిఎల్ ఎగ్జామ్స్, యూ కెన్ బ్లైండ్లీ జాయిన్ దిస్ కోర్స్. ఐ విల్ కవర్ గ్రామర్, వొకాబులరీ, ప్రతిరోజు మాక్ ఎనాలిసిస్ ఉంటుంది. దాంతోపాటు క్యాట్ అప్రోచ్లో, బికాజ్ ఐ క్రాక్ క్యాట్, సో క్యాట్లో ఎట్లయితే చేస్తామో, ఏ మెథడాలజీలో చేస్తామో ఆ మెథడాలజీలో మనం హ్యాండిల్ చేస్తాం. చాలామంది బ్యాంక్ ఆస్పిరెంట్స్ మెయిన్స్ వచ్చేసరికి తడబడతారు, ప్రిలిమ్స్ వరకు ప్రిపేర్డ్గా ఉంటారు, మెయిన్స్ వచ్చేసరికి చాలా భయపడిపోతారు. దే హావ్ టు టేక్ దేర్ ప్రిపరేషన్ లెవెల్ టు క్యాట్ లెవెల్కి ప్రిపరేషన్ తీసుకెళ్తేనే దీన్ని క్రాక్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఇది తీసుకెళ్లే బాధ్యత నాది. కమ్ అండ్ బ్లైండ్లీ జాయిన్ దిస్ కోర్స్. ఇది కూడా మీరు అటెండ్ అవ్వాలి. ఒక ట్రయల్ వింటాం సార్ మీ క్లాసు అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీకు ఉంటుంది. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి, సిజిఎల్ ట్రయల్ గ్రూప్ ఉంటుంది. జాయిన్ దట్ గ్రూప్. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నైట్ 7 గంటలకు అయిన ఆ క్లాస్ మీరు లైవ్లో వినొచ్చు. నచ్చితే జాయిన్ కావచ్చు. సో రిమైనింగ్ కోర్సెస్ చూడండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆల్రెడీ మాట్లాడేసాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ కేవలం 20,000కి ఆఫర్ చేస్తున్నాను. అగైన్ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. దిస్ ఈజ్ అ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కలిపి తీసుకుంటే 60,000కి వస్తుంది. ఇన్స్టాల్మెంట్స్లో కూడా పే చేయొచ్చు. 6 into 10,000 ఆర్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే అవకాశం ఇస్తున్నాం. యూపీఎస్సీ సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్ జస్ట్ 7,000 రూపీస్కి. ఎకానమీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, మన కరెంట్ అఫైర్స్ కానీ, ఇంకా మనకి జియోగ్రఫీ కానీ, వీటిలో ఏది జాయిన్ అయినా సరే 7,000కి మేము జాయిన్ అవ్వచ్చు. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, వీటిలో ఏ సబ్జెక్ట్ అయినా 7,000కి మేము జాయిన్ కావచ్చు. బ్యాంక్ ఇన్ఫినిటీ, బ్యాంక్ ఎగ్జామ్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. 5,000 రూపీస్కే కవర్ చేస్తున్నాం. యూ గెట్ మై ఇంగ్లీష్ కోర్స్, యూ గెట్ మై క్వాంట్, యూ గెట్ రీజనింగ్, యూ గెట్ బ్యాంకింగ్ అవేర్నెస్, యూ గెట్ కరెంట్ అఫైర్స్, యూ గెట్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, మాక్ టెస్ట్, ఎవ్రీథింగ్ in just under 5,000 rupees with lifetime validity. All the courses come with lifetime validity. జాబ్ వచ్చేంత వరకు. బ్యాంక్ ఒకటే కాకుండా బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి కాంబో కోర్స్ ఉంది.
అంటే మీకు బ్యాంక్ ఇన్ఫినిటీలో వచ్చేవన్నీ వస్తూ దాంతోపాటు ఎస్ఎస్సి ఆర్ఆర్బికి అవసరమైన ప్యూర్ మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ ప్లస్ వాటి రెలవెంట్ మాక్ టెస్ట్స్ ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. సో దట్స్ ది అడ్వాంటేజ్ విత్ దిస్ కోర్స్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఆల్రెడీ మాట్లాడాం 2000కి. క్వాంట్ ఇన్ఫినిటీలో అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ కలిపి మీకు బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ 2 ఎగ్జామ్స్కి కంబైన్డ్గా హ్యాండిల్ చేసేలాగా, ఆర్ఆర్బి 3 ఎగ్జామ్స్ని కంబైన్డ్గా హ్యాండిల్ చేసేలాగా మ్యాథ్స్ పోర్షన్ వరకు కవర్ అవుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆల్ లెవెల్స్ కవర్ అయిపోతాయి కేవలం 2000 రూపీస్కి. యూ కెన్ కాల్ అపాన్ దిస్ నెంబర్. ప్రశాంతి మేడం అని ఉంటారు, మ్యామ్తో మాట్లాడండి. నాతో మాట్లాడారంటే నా నెంబర్ మేడం దగ్గర తీసుకొని నాతో కూడా మీరు మాట్లాడచ్చు. ఓకేనా? దట్స్ అబౌట్ ఇట్. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. సో ఇవాళ చిన్న ఎడిటోరియల్స్ తీసుకోలేదు, రెండు కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేవు. ఒకటి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆల్రెడీ మనం మాట్లాడేసాం చాలాసార్లు. రెండోది క్రికెట్ గురించి. సో అది మీకు ఎగ్జామ్ పరంగా పెద్దగా యూటిలిటీ ఉండదు. సో పేజ్ నెంబర్ 7లో యునైటెడ్ నేషన్స్ పీస్కి సంబంధించిన ఎడిటోరియల్ వచ్చింది. సో లెట్స్ సి. గ్రేట్ పవర్, లిటిల్ రెస్పాన్సిబిలిటీ. ద టైటిల్ ఇట్ సెల్ఫ్ సేస్ గ్రేట్ పవర్, లిటిల్ రెస్పాన్సిబిలిటీ. పవర్ ఎక్కువ ఉంది, రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంది. లిటిల్ అనే పదం ఎప్పుడు కూడా వితౌట్ ఆర్టికల్ వస్తే నెగిటివ్ కానోటేషన్లో తీసుకోవాలి. చాలాసార్లు చెప్పాను. అండ్ అర్థం ఏంటి? నాట్ ఎనఫ్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. లిటిల్ అనే మీనింగ్, ఐ హ్యావ్ లిటిల్ మనీ అని అనుకో, నాకు సరిపడనంత మనీ లేదు, ఆల్మోస్ట్ జీరో మనీ లేదు, నెగిటివ్ కానోటేషన్ వస్తుంది. రైట్? ద వే ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇస్ స్ట్రక్చర్డ్ పోజెస్ ఎనామస్ అబ్స్టకల్స్ టు పీస్. ప్రస్తుతం ఇంటర్నేషనల్ సిస్టమ్ అనేది ఏ రకంగా అయితే స్ట్రక్చర్ అయిందో అది పీస్కి అబ్స్టకల్స్ క్రియేట్ చేస్తుంది. అబ్స్టకల్స్ అంటే అడ్డంకులు. అడ్డంకులు అంటాం కదా తెలుగులో, అబ్స్టకల్స్. రైట్? అంటే ప్రెసెంట్ ఉన్న సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ కరెక్ట్గా లేదు. ఈ స్ట్రక్చర్ అనేది పీస్కి అడ్డంకులు క్రియేట్ చేసేలాగా ఉంది, పీస్ క్రియేట్ చేసేలా లేదు అని చెప్పి అంటున్నారు. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ద అదర్ ఇస్ ట్రైయింగ్ టు సే. శ్రీరామ్ సుందర్ చౌలియా is the other. Yeah, today is International Day of Peace, September 21st. It is an occasion for deep reflection about prevalence of war, violence, insecurity in many parts of the world. International Day of Peace ఈరోజు 21st September, and today is the day for us to reflect upon అంటే ఒకసారి కూర్చొని ఆలోచించుకోవాలి, దాన్ని గుర్తు చేసుకోవాలి అని అర్థం అన్నమాట. ఓకే, అకేషన్ ఫర్ డీప్ రిఫ్లెక్షన్ అబౌట్ ద ప్రివలెన్స్ ఆఫ్ వార్. ఈ రోజు ఉన్న సొసైటీలో వార్ ప్రివలెన్స్ అంటే ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ దేర్. లైక్ ప్రివైలింగ్ సిచ్యువేషన్ అన్నాం అనుకోండి, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. ప్రివైలింగ్ కండిషన్స్ అన్నాం అనుకోండి, ప్రస్తుతం ఉన్న కండిషన్స్. వైడ్ స్ప్రెడ్ అనే మీనింగ్. ప్రివలెన్స్ ఆఫ్ వార్ అంటే వైడ్ స్ప్రెడ్. వార్ ఇప్పుడు వైడ్గా స్ప్రెడ్ అయింది, వైలెన్స్ వైడ్ స్ప్రెడ్ అయింది అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉంది అని అర్థం అన్నమాట. ఇన్సెక్యూరిటీ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. వాటి గురించి ఆలోచించాల్సిన రోజు ఇది, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్. ఇన్ ద లాస్ట్ క్యాలెండర్ ఇయర్ 8 countries, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సిరియా, టర్కీ, సొమాలియా, ఇరాక్, మెక్సికో, లిబియా, సఫర్డ్ అట్లీస్ట్ 1000 డెత్స్ ఈచ్. ఒక్కొక్క కంట్రీలో మినిమం 1000 మంది చనిపోయారు. మెయిన్లీ సివిలియన్స్. చనిపోయింది ఎవరు? మిలిటరీ వాళ్ళు కాదు, సివిలియన్స్, నార్మల్ పౌరులు చనిపోయారు. త్రూ మిలిటరైజ్డ్ అటాక్స్ అండ్ బ్యాటిల్స్. సో మిలిటరైజ్డ్ అంటే అర్థం ఏంటి? మిలిటరీతో కూడిన అటాక్స్ మరియు బ్యాటిల్స్, యుద్ధాల్లో. అకార్డింగ్ టు ద వరల్డ్ పాపులేషన్ రివ్యూ వాళ్ళ డేటా ప్రకారం మినిమం 1000 డెత్స్ జరిగాయి ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ 8 countries. If one includes the Maghreb and Sahel regions of North and West Africa, over 25 countries are being ravaged by deadly wars today. Almost 25 దేశాలు ఈ వార్స్ వల్ల సఫర్ అవుతున్నాయి ఈరోజు. రైట్? టు బూట్ 79.5 million were displaced at the end of 2019 due to armed conflicts, persecution and other reasons, according to UN Refugee Agency. UN Refugee Agency వాళ్ళ రిపోర్ట్ ప్రకారం, ఎంతమంది చూసారా? 79.5 million people. 79.5 million people ఏమయ్యారు? డిస్ప్లేస్ అయ్యారంటే వాళ్ళు ఉన్న ప్లేస్ నుండి వేరే చోటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందువల్ల? ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల. ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే అర్థం ఏంటి? ఆర్మ్డ్ అంటే వెపన్స్తో కూడిన, ఆయుధాలతో కూడిన. కాన్ఫ్లిక్ట్ అంటే యుద్ధాలు. అది ఇంటర్నల్ వార్స్ అవ్వచ్చు, 2 దేశాల మధ్య వార్స్ అవ్వచ్చు, 2 గ్రూప్స్ మధ్య వార్స్ అవ్వచ్చు, ఇట్లాంటి వాటి వల్ల. పర్సిక్యూషన్ అంటే బాధించడం, ఇల్ ట్రీట్మెంట్. ఓకే, అంటే మన రేస్ కాదని చెప్పి, మన పొలిటికల్ బిలీఫ్స్ వాళ్ళు నమ్మట్లేదని, వేరే మతానికి చెందిన వాళ్ళని హింసించడం. మతపరమైన హింస కానీ, జాతిపరమైన హింస కానీ, వేరే పరమైన హింస కానీ. ఓకే, అప్రెస్ చేయడం, సప్రెస్ చేయడం, హింసించడం,
ఇల్ ట్రీట్మెంట్, సరిగ్గా గౌరవించకపోవడం, ఇబ్బందులకు గురి చేయడం, ఇలాంటి వాటిని మనం పెర్సెక్యూషన్ అంటాం. రిలీజియస్ పెర్సెక్యూషన్ అంటారు, అంటే మతపరమైన హింస, వాళ్ళని హింసించడం, సరిగ్గా చూడకపోవడం అనేది. ఇలాంటి కారణాల వల్ల 79.5 మిలియన్ పీపుల్ వర్ డిస్ప్లేస్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ 2019. ఇక్కడ టు బూట్ అనే పదం వాడారు. బూట్ అంటే ఇక్కడ మీనింగ్ మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే కంప్యూటర్ బూట్ చేస్తాం చూడండి, అంటే ఏదైనా ద బిగినింగ్ ఆఫ్ అన్ యాక్టివిటీ, ఒక యాక్టివిటీని స్టార్ట్ చేయడానికి అనే సెన్స్లో వాడచ్చు. అంతకుమించి దీంట్లో వేరే మీనింగ్ నాకు దొరకలేదు. ఓకే, టు స్టార్ట్ విత్ అని అనుకోవచ్చు, లేకపోతే ప్రాబబ్లీ ఆ టైంకి ఇంతమంది డిస్ప్లేస్ అయ్యారు, అది బిగినింగ్ అయ్యింది అని చెప్పవచ్చు. అకార్డింగ్ టు యుఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం డేటా ఇది. The way the present international system is structured poses enormous obstacles to peace. The countries that are escalating violence are predominantly the great powers who have military and economic might. Very, very important sentence ఇది. ఈ ఆర్టికల్ నేను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, దీనికి ఎక్కువ బ్యాక్గ్రౌండ్ చెప్పాలనేది కూడా ఉద్దేశం కాదు. సింపుల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ సింపుల్. ఎవరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, ఈ వార్స్ పెరిగిపోవడానికి ఏ దేశాలు కారణం అవుతున్నాయి, ఆ దేశాలు అలా కంటిన్యూస్గా కారణం అవ్వడానికి కారణమవుతున్న రీజన్స్ ఏంటి కారణాలు, ఎందువల్ల ఈ దేశాలు విచ్చలవిడిగా ఈ హింసని ప్రేరేపిస్తున్నాయి, ప్రేరేపించకుండా ప్రస్తుతం ఉన్న సిస్టమ్ వాళ్ళు ఎందుకు ఆపలేకపోతుంది, సిస్టంలో ఉన్న ఫ్లాస్ ఎత్తి చూపడం కోసం ఈ ఆర్టికల్ రాశారు. అండ్ అవర్ ఐడియా ఈజ్ నాట్ టు గెట్ ఇన్ టు ఈచ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్స్. లిబియాలో ఏం జరుగుతుంది, సోమాలియాలో ఏం జరుగుతుంది, అక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది అవసరం లేదు. కానీ సిస్టమిక్ ఫ్లాస్, యునైటెడ్ నేషన్ సిస్టంలో ఉన్న ఏ లోపాల వల్ల ఈ వార్స్ని అదే పనిగా రెచ్చగొట్టే అవకాశం ఈ దేశాలకు కలుగుతోంది అనేది ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఏంటి ఆ దేశాలు, ఏ దేశాలు ఈ తప్పు చేస్తున్నాయి, ఏ కారణాల వల్ల నిరాటంకంగా చేయగలుగుతున్నాయి అనే ఆస్పెక్ట్ మనం టచ్ చేయాలి. చూడండి, ద కంట్రీస్ దట్ ఆర్ ఎస్కలేటింగ్ వైలెన్స్. ఎస్కలేటింగ్ అంటే అర్థం ఏంటి, పెద్ద చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎస్కలేట్ అంటే ఏదన్నా ఒక విషయాన్ని పెద్ద చేయడం. టు ఇంక్రీజ్ ద సివియరిటీ ఆఫ్ అంటాం, టు ఇంక్రీజ్ సివియరిటీ. డీఎస్కలేట్ అంటే టు రెడ్యూస్, డిక్రీజ్ సివియరిటీ. మనకు చూడండి ఇక్కడ లదాఖ్ బార్డర్ ప్రాంతాల గురించి ఇండియా చైనా రిలేషన్స్ మాట్లాడుతున్నప్పుడు ఈ పదాన్ని చాలాసార్లు వాడతారు. అర్థమవుతుందా? టు డీఎస్కలేట్ టెన్షన్స్ అంటాం. డీఎస్కలేట్ అంటే అర్థం ఏంటి, సివియరిటీని తగ్గించడం అన్నమాట. టెన్షన్స్ ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్న తగ్గించడం అని డీఎస్కలేషన్ అంటాం. ఎస్కలేషన్ అంటే పెరిగిపోవడం, పెంచుకుంటూ వెళ్ళిపోవడం. ద కంట్రీస్ దట్ ఆర్ ఎస్కలేటింగ్ వైలెన్స్, అంటే వైలెన్స్ని పెంపొందిస్తున్న ఈ కంట్రీస్ ఆర్ ప్రిడామినెంట్లీ ద గ్రేట్ పవర్స్ హూ హ్యావ్ మిలిటరీ అండ్ ఎకనామిక్. మిలిటరీ పరంగా, ఎకానమీ పరంగా, అంటే ఆర్థిక వ్యవస్థ పరంగా బాగా స్ట్రాంగ్గా ఉన్న, మైట్ అంటే పవర్, బాగా పవర్ఫుల్గా ఉన్న కంట్రీసే హింసని ప్రేరేపిస్తున్నాయి ఈ దేశాల్లో, వేరే దేశాల్లో హింసని ప్రేరేపిస్తున్నాయి అనేది ఇక్కడ పాయింట్. ఫీలింగ్ ఇన్స్టెబిలిటీ. ఇన్స్టెబిలిటీ అంటే అర్థం ఏంటి, అస్థిరత్వం. స్టెబిలిటీ అంటే స్థిరత్వం. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అంటే రాజకీయ అనిశ్చితి. ఇన్స్టెబిలిటీ స్థిరత్వం లేకపోవడం. ఇప్పుడు స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడు శాంతి ఉంటుంది, స్థిరమైన ప్రభుత్వం లేనప్పుడు, పైన మనల్ని పరిపాలించేవారు స్టేబుల్గా ఉంటే, వాళ్ళకి 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు పదవి ఉంటే వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అక్కడ ఏ రోజు ఎవరు ఉంటారో తెలియని అనిశ్చితి నెలకొన్నప్పుడు శాంతి పద్ధతులు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతాయి. లా అండ్ ఆర్డర్ విల్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్. అయితే ఫీలింగ్ ఇన్స్టెబిలిటీ అంటే అర్థం ఏంటి, ఈ ఇన్స్టెబిలిటీని ప్రేరేపిస్తున్నారు. అక్కడ స్టేబుల్ గవర్నమెంట్ లేకుండా అనిశ్చితి ఉండేలాగా ఈ దేశాలు చేస్తున్నాయి అంటున్నారు. సో ఏ దేశాలు అనేది ఇంకా చెప్పలేదు, లెట్ us see. ఆన్ పేపర్ ద యుఎస్, ద రష్యా, చైనా అప్హోల్డ్ పీస్ అండ్ స్టెబిలిటీ యాజ్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇక్కడ వచ్చింది మ్యాటర్. చూడండి, యుఎస్ కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఆల్ 3 ఆర్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో. వీళ్ళంతా కూడా శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్న దేశాలు. సో వాట్ డు వి ఎక్స్పెక్ట్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఉంది అంటే మనం వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు దే అప్హోల్డ్ పీస్ అంటే శాంతి భద్రతను నెలకొల్పడానికి. ఓకే, పీస్ అంటే శాంతిని నెలకొల్పడం కోసం వీళ్ళు కంకణం కట్టుకున్నారు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ ఆన్ పేపర్ అదే, అవును వీళ్ళంతా శాంతిని నెలకొల్పే సౌధాలు, వీళ్ళే నెలకొల్పుతారు, ప్రపంచ శాంతిని వీళ్ళే కాపాడుతారు, సపోర్ట్ చేస్తారు అనేది మన ఎక్స్పెక్టేషన్. అండ్ ఆన్ పేపర్ అదే, ఎందుకంటే బికాస్ దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. బట్ ఇన్ ప్రాక్టీస్, రియాలిటీకి వచ్చేసరికి దే ఫీల్ ఇన్స్టెబిలిటీ ఆర్ హ్యావ్ ఎ ఫింగర్ ఇన్ ద పై ఆఫ్ మోస్ట్ ఆన్ గోయింగ్ వార్స్.
ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న చాలా వార్స్లో వీళ్ళ వేలుంది. ఫింగర్ ఇన్ ద పై, ఇట్స్ అన్ ఇడియం. ఫింగర్ ఇన్ ద పై. ఫింగర్ ఇన్ ద పై అంటే అర్థం ఏంటి? వేలు పెట్టడం. అంటే మనకి సంబంధం లేని విషయాల్లో వాళ్ళు కోరుకోని, ఇప్పుడు ఒకళ్ళు కోరుకున్నాక మీరు వచ్చి ఇన్వాల్వ్ అవ్వండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అన్నప్పుడు సాల్వ్ చేయొచ్చు. ఎవరు అడగకుండానే తనంతట తానే వెళ్ళి వేలు పెడితే దాన్ని ఏమంటాం? ఫింగర్ ఇన్ ద పై. కెలకడం, బీయింగ్ మిడిల్సమ్, వేరే వాళ్ళ వ్యవహారాల్లో దూరడం అని అర్థం అనమాట. బీయింగ్ మిడిల్సమ్, మిడిల్సమ్ అంటే ఇంకొకరి వ్యవహారంలో దూరడం, ఇంటర్ఫీర్ అవ్వడం అనే మీనింగ్. ఈ దేశాలన్నీ కూడా, ఈ 3 దేశాలు యుఎస్, రష్యా, చైనా, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? వేరే దేశాలలో రాజకీయ అనిశ్చితి వచ్చేలాగా చేస్తున్నాయి. ఇన్స్టెబిలిటీని ఫ్యూయల్ చేస్తున్నాయి. ఫ్యూయల్ అంటే అర్థం ఏంటి? ఎంకరేజ్. ఇంధనం ఏం చేస్తుంది? ఫైర్ పెరగడానికి కారణం అవుతుంది కదా. మనం నెయ్యి వేస్తేనే కదా అగ్ని ఒకసారి రాజుకుంటుంది. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయి? ఇప్పుడు అగ్ని అనే దాన్ని మనం యుద్ధం అనుకుంటే, ఈ ఫ్యూయల్ అంటే అర్థం ఏంటి? ఒక అగ్ని అనేది ఇన్స్టెబిలిటీ, నెగిటివ్ థింగ్, ఎనీథింగ్ నెగిటివ్ని అగ్ని అనుకుంటే, ఫ్యూయల్ చేయడం అంటే అది పెరిగేలాగా చేయడం. అగ్నికి ఆజ్యం పోస్తామంటాం చూడండి తెలుగులో, అగ్నికి ఆజ్యం పోయడం. ఆజ్యం అంటే ఇంధనం, ఈ ఆయిల్ కానీ ఇవన్నీ అన్నమాట. ఆ రకంగా అక్కడ ఇన్స్టెబిలిటీ పెరగడానికి ఈ దేశాలు కారణం అవుతున్నాయి. రైట్. అండ్ వాళ్ళ వ్యవహారంలో వీళ్ళు తలదూర్చున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఫింగర్ పెడుతున్నారు, వేలు పెడుతున్నారు, వ్యవహారాల్లో వీళ్ళు దూరుతున్నారు అని అర్థం అన్నమాట. ఎగ్జాంపుల్స్ చూడండి, ఏ కంట్రీలో ఏ కంట్రీ తప్పు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ట్రాజడీ ఇన్ యెమెన్, which the UN has declared as the world's worst humanitarian disaster, is the outcome of indiscriminate attacks by the US-backed coalition of Saudi Arabia and UAE, whose geopolitical goal is to counterbalance Iran. ఇరాన్ని కౌంటర్ చేయడానికి, ఓకే, పెరుగుతున్న ఇరాన్ పవర్ని తగ్గించడానికి యెమెన్లో, ఓకే, యెమెన్లో ట్రాజడీ జరిగింది. ఎందుకు ట్రాజడీ జరిగింది యెమెన్లో? వర్స్ట్ హ్యుమానిటేరియన్ డిజాస్టర్ అని చెప్పి యుఎన్ అంది యెమెన్లో జరిగిన విషయానికి. నేను ఈ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళట్లేదు. మై ఫోకస్ ఈస్ నాట్ టు గెట్ ఇన్ టు ఈచ్ ఆఫ్ దీస్ ఈవెంట్స్ బికాస్ దే స్పోక్ అబౌట్ మెనీ సచ్ ఈవెంట్స్. ప్రతి ఈవెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం కాదు. బట్ ద రోల్ ప్లేడ్ బై యుఎస్, రష్యా అండ్ చైనా, ఈ 3 దేశాలు ఏ రకంగా వాటికున్న స్పెషల్ పవర్స్ని మిస్యూజ్ చేస్తున్నాయి, దానివల్ల వరల్డ్ పీస్కి ఏ రకంగా అడ్డంకి క్రియేట్ చేస్తుంది అనేది ఫోకస్ ఏరియా. దట్ ఈస్ వై ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు వాట్ హ్యాపెండ్ ఇన్ యెమెన్, వాట్ హ్యాపెండ్ ఇన్ యూఏఈ, వాట్ హ్యాపెండ్ ఇన్ సౌదీ అరేబియా. అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలా వెళ్తే ఇంకా పెద్దదైపోతుంది. సో దట్స్ వై ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ఇట్. ఓకే, యెమెన్లో జరిగిన ఈ ట్రాజడీ, అది యుఎన్ ఏమని డిక్లేర్ చేసింది? వరల్డ్స్ వర్స్ట్ హ్యుమానిటేరియన్ డిజాస్టర్. అంత పెద్ద ఒక డిజాస్టర్ లాగా యునైటెడ్ నేషన్స్ దాన్ని డిక్లేర్ చేసింది. అది ఎందుకు వచ్చింది? ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్, అవుట్కమ్ అంటే రిజల్ట్, అవుట్కమ్ ఆఫ్ అంటే అవుట్కమ్ అంటే అర్థం అంటే రిజల్ట్ ఆఫ్ వాట్? దేని యొక్క రిజల్ట్ అది? ఇండిస్క్రిమినేట్ అటాక్స్. ఇండిస్క్రిమినేట్ అంటే వితౌట్ కేర్ఫుల్ జడ్జ్మెంట్, అంటే ఆలోచన చేయకుండా. వితౌట్ కేర్ఫుల్ జడ్జ్మెంట్ అంటే ఆలోచన సరి మంచిదా చెడ్డదా అనే ఆలోచన చేయకుండా, నిర్ణయించకుండా చేసిన అటాక్స్ వల్ల. ఎవరు చేశారు అటాక్స్? బై ద యుఎస్ బ్యాక్డ్ కోalition. కోalition అంటే అర్థం ఏంటి? కూటమి. కోalition అంటే కూటమి. ఎవరు? సౌదీ అరేబియా మరియు యుఏఈ ఒక కూటమిగా తయారయ్యాయి. ఈ రెండింటికి అమెరికా సపోర్ట్ చేసింది. వీళ్ళంతా ఇరాన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడం కోసం చేసిన అటాక్స్ లో యెమెన్ బలిపశువైంది. యెమెన్లో ఒక హ్యుమానిటేరియన్ డిజాస్టర్కి అది దారి తీసింది అనేది పాయింట్. ఎట్ అయినప్పటికీ అన్డాంటెడ్ బై, చూడండి, డాంట్ అంటే అర్థం ఏంటి? మనల్ని ఇట్స్ ఎ డాంటింగ్ టాస్క్ అంటారు. డాంటింగ్ అంటే అర్థం ఏంటి? మనకి భయపెట్టేలాగా. ఇప్పుడు మీకు ఒక పని ఇచ్చారు అనుకోండి, రేపు సాయంత్రానికల్లా ఈ వర్క్ పూర్తి చేయాలి అని మీ బాస్ మీకు చెప్పారు. యువర్ బాస్ హెస్ గివెన్ యూ సమ్ టాస్క్. ఓకే, టాస్క్ ఇచ్చారు, అది రేపు సాయంత్రానికల్లా చేయాలి. నువ్వు అంచనా వేసుకున్నావు, ఎంత కష్టపడినా 2-3 days పట్టే టాస్క్ అది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఇట్ ఫీల్స్ లైక్ ఎ డాంటింగ్ టాస్క్. చాలా భయం వేస్తుంది, చాలా సంథింగ్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అచీవ్. చాలా మనలో ఒక ఫియర్ని క్రియేట్ చేసేలాగా ఉంది, అంత పెద్ద కష్టమైనది అని అర్థం. ఇక్కడ అన్డాంటింగ్ అన్నాం, అన్డాంటెడ్ అంటాం. అన్డాంటెడ్ అంటే అర్థం ఏంటి? భయపడకుండా అని. అంటే అది అది తప్పేమో అన్న భావన లేకుండా, భయం లేకుండా, అది డిఫికల్ట్, డేంజరు, భయము అనేది ఏమాత్రం లేకుండా అని అర్థం అనమాట. అన్డాంటెడ్ బై ద మోరల్ బర్డెన్. మోరల్ బర్డెన్ అంటే అర్థం ఏంటి? మనం చేస్తుంది తప్పేమో. మన బ్రెయిన్లో ఒక తప్పు చేసే ముందు చిన్న పెయిన్ వస్తుంది, దాన్నే మోరల్ బర్డెన్ అంటాం.
అరే మనం చేస్తుంది తప్పేమో, పాప భీతి అంటాం కదా తెలుగులో, పాప భీతి, తప్పు చేస్తున్నాం అనే భావన, అది మనకు ఒక చిన్న భయం క్రియేట్ చేస్తుంది. మనం తప్పు చేస్తున్నామేమో అన్న ఆలోచన లేకుండా, ఆ మోరల్ బడ్డెన్ లేకుండా, ఇది మోరలేనా, కరెక్టేనా అనే ఆలోచన లేకుండా, ఈ ఆలోచన అనేది మనకు ఒక భయాన్ని, ఒక భారాన్ని క్రియేట్ చేస్తుంది. అన్డాంటెడ్ బై అన్నారు. అన్డాంటెడ్ అంటే భయపడకుండా, తప్పేమోనన్న భయం లేకుండా అనే మీనింగ్ అనమాట. The Donald Trump administration is eagerly selling copious quantities of lethal weapons to its Gulf allies in the name of security. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది? హ్యాపీగా వెపన్స్ అమ్ముతుంది. ఈ పెద్ద కంట్రీస్ అన్ని కూడా ఏం చేస్తున్నాయంటే, వాళ్ళు మంచి మిలిటరీ బేస్ తయారు చేసుకున్నారు. ఈ డిఫెన్స్ సిస్టమ్, వాళ్ళు మంచి మంచి వెపన్స్ ఇవన్నీ కూడా తయారు చేసి దాని బిజినెస్ లాగా వేరే కంట్రీస్లో ఇన్స్టెబిలిటీని రెచ్చగొడితేనే కదా వీళ్ళకి వ్యాపారం అవుతుంది. ఆలోచించండి ఒకసారి. గన్స్ అమ్ముడుపోవాలి అంటే, ప్రపంచమంతా శాంతి ఉంటే గన్స్ అమ్ముడుపోతాయా? అమ్ముడుపోవు. ప్రపంచం అంతా అందరూ ఎవరు కొట్టుకోకపోతే గన్స్ అమ్ముడుపోతాయా? అమ్ముడుపోవు. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? వాళ్ళని రెచ్చగొడుతుంది ఒక రకంగా చెప్పాలంటే. తన గల్ఫ్ ఎలైస్కి విపరీతంగా, కోపియస్ అంటే చాలా ఎక్కువని, కోపియస్ అమౌంట్స్ చాలా ఎక్కువ అనే మీనింగ్ అనమాట మనకి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి వెపన్స్ ఇస్తుంది. అబండెంట్ ఇన్ సప్లై, చాలా ఎక్కువ. లీథల్ అంటే డేంజరస్. ఈ డేంజరస్ వెపన్స్ అంటే ఆయుధాలు. ఈ ఆయుధాలన్నీ కూడా ఎలైస్ అంటే ఫ్రెండ్స్, తన ఫ్రెండ్స్ అనమాట. ఎవరు ఫ్రెండ్స్? సౌదీ అరేబియా, యుఏఈ. ఈ కంట్రీస్ అన్నిటికీ కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ దేర్ సెక్యూరిటీ, వాళ్ళ సెక్యూరిటీ కోసం ఇవి అవసరం అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అమ్ముతుంది. వాళ్ళు కూడా అలాగే కొంటున్నారు. వార్ ఈజ్ అట్ వన్స్ ఎ జియోపొలిటికల్ గేమ్ అండ్ బిగ్ బిజినెస్. ఇప్పుడే చెప్పాను, వార్ అనేది పెద్ద బిజినెస్గా మారిపోయింది. ఎక్కడైతే ఇన్స్టెబిలిటీ ఎక్కువ ఉంటుందో అక్కడే బిజినెస్ జరుగుతుంది. ఎందుకంటే దే నీడ్ బాంబ్స్, దే నీడ్ వెపన్స్, దే నీడ్ గన్స్, దే నీడ్ మోటార్స్ అండ్ అదర్ థింగ్స్. దానికోసం ఈ ఎవరైతే వార్లో పార్టిసిపేట్ చేస్తాయి కంట్రీస్, దే బై దెమ్ బికాస్ దే కెనాట్ ప్రొడ్యూస్ ఆల్ ఆఫ్ దెమ్. యుఎస్, రష్యా ఇట్లాంటి కంట్రీస్ బాగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటికి మంచి బిజినెస్ అవుతుంది వీటి వల్ల. దిస్ హోల్డ్స్ ట్రూ నాట్ ఓన్లీ ఫర్ ద యుఎస్ బట్ ఆల్సో రష్యా. రష్యాకు కూడా ఇది వర్తిస్తుంది, అమెరికాకి మాత్రమే కాదు. లిబియాస్ డిసెంట్ ఇంటూ కేవోస్. డిసెంట్ అంటే పడిపోవడం, ఎసెంట్ అంటే పైకి వెళ్ళడం. చూడండి, ఎసెంట్ అంటే ఇది. నువ్వు జాబ్లో చిన్న పొజిషన్లో జాయిన్ అయ్యి చాలా పెద్ద పొజిషన్కి ఎదిగిపోయావు అనుకో, యువర్ ఎసెంట్ అంటారు. ఎసెంట్ అంటే నువ్వు చాలా పైకి వెళ్ళావు అని. దానికి రివర్స్ చేసుకుంటే డిసెంట్, కింద పడిపోవడం. డిసెంట్ ఇంటూ కేవోస్. కేవోస్ అంటే అర్థం ఏంటి? గందరగోళం. గందరగోళం అంటే స్టెబిలిటీ లేకపోవడం. గందరగోళమైన సిచ్యువేషన్స్కి పడిపోవడం అనేది ఈజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ దేర్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మెర్సినరీస్ అండ్ వెపన్స్ pumped in by Russia and the US allied Gulf Arab monarchies to push back Turkey's influence. టర్కీని, ఇప్పుడు లిబియాలో టర్కీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడం కోసం అమెరికాతో బ్యాక్ అయిన, అమెరికా సపోర్ట్ చేస్తున్న గల్ఫ్ ఎలైస్ ఏవైతే ఉన్నాయో, అంటే సౌదీ అరేబియా, యుఏఈ ఇలాంటి కంట్రీస్, వాళ్ళు ఒకవైపు, ఇంకోవైపు రష్యా ఏం చేస్తుంది? మెర్సినరీస్, వెపన్స్ని పంపింగ్ చేస్తుంది. మెర్సినరీస్ అంటే అర్థం ఏంటి? మనకి వీళ్ళంతా చూడండి, డబ్బులు తీసుకొని పార్టిసిపేట్ చేసేవాళ్ళు, డబ్బులు తీసుకొని మనకి మిలిటరీ కాన్ఫ్లిక్ట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తావు అనుకో, వెళ్ళి ఆయన చంపేయాలంటే చంపేస్తాడు వెళ్ళి. ప్రొఫెషనల్ సోల్జర్స్ అనమాట. ప్రొఫెషనల్ సోల్జర్స్ ఫారెన్ ఆర్మీలో పార్టిసిపేట్ చేయడానికి మనీ తీసుకొని పని చేసే ప్రొఫెషనల్ సోల్జర్స్ని మెర్సినరీస్ అంటారు. సో వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం ద్వారా, వెపన్స్ని పంపింగ్ చేయడం ద్వారా రష్యా కూడా ఒక రకంగా అక్కడ ఇన్స్టెబిలిటీకి కారణం అవుతుంది. రైట్. సో ఎవరి స్వార్థం వాళ్ళకుంది. జియో పొలిటికల్ గెయిన్స్, మన అపోజిట్ కంట్రీ ఎక్కడ ఉందంటే వాళ్ళని వెనక్కి తోసేయాలి, వాళ్ళని తగ్గించాలంటే వాళ్ళకి ఎదురుగా ఉన్న కంట్రీకి సపోర్ట్ చేయాలి. సో ఇన్స్టెబిలిటీని రెచ్చగొట్టడం, వాళ్ళకి వెపన్స్ సప్లై చేయడం, వాళ్ళకి యుద్ధాలు చేయడం. సో ఇట్లాంటి పనులు చేస్తున్నారు. అంటే రెండు, వాళ్ళ స్కోర్ సెటిల్ చేయడం, అంటే వాళ్ళ శత్రు దేశాలని కట్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. రెండోది బిజినెస్ చేసుకుంటున్నారు. ఈ పెద్ద కంట్రీస్ అని ఇలాంటి తప్పులు చేస్తున్నాయి. లైక్ ద కెలామిటీ ఇన్ సిరియా. కెలామిటీ అంటే వైపరీత్యం అంటాం చూడండి. న్యాచురల్ కెలామిటీ అంటే ప్రకృతి వైపరీత్యం. ఒక డేంజరస్ సిచ్యువేషన్, ఒక మంచిది కానిది అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. తెలుగులో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ప్రకృతి వైపరీత్యాన్ని న్యాచురల్ కెలామిటీస్ అంటారు. అంటే తుఫాన్లు ఇట్లాంటివి అన్నట్టు ఒక డిజాస్ట్రస్ సిచ్యువేషన్ అని కూడా తీసుకోవచ్చు. అండ్ ఈవెంట్ కాజింగ్ గ్రేట్ డ్యామేజ్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు తుఫాన్ వచ్చింది అనుకోండి, గ్రేట్ డ్యామేజ్, చెట్లు కూలిపోవడం అనేది జరుగుతాయి. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు యుద్ధం కూడా అంతే కదా, ఇట్స్ అన్ ఈవెంట్ కాజింగ్ గ్రేట్ డ్యామేజ్. ఎంతో మంది మనుషులు చనిపోతారు, ఎన్నో ఆస్తులు పోతాయి, ఎంతో మంది ప్రాణాలు పోతాయి. సో అట్లాంటివన్నీ మనకి కెలామిటీస్ అంటాం. సిరియాలో జరిగిన కెలామిటీ లాగే
Yemen and Libya are victims of the conduct of great powers who arm and finance. చూడండి, సిరియాలో లాగే యెమెన్ అండ్ లిబియాలో కూడా, లిబియాలో రష్యా, యెమెన్లో యుఎస్, ఇవన్నీ వాళ్ళ విక్టిమ్స్. విక్టిమ్స్ అంటే అర్థం ఏంటి? విక్టిమ్ అంటే సఫరర్, సమ్వన్ హూ సఫర్స్ బికాస్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈస్ కాల్డ్ విక్టిమ్. ఇప్పుడు ఒక యుద్ధం జరిగింది అనుకోండి, యుద్ధం వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరూ విక్టిమ్సే. ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ బంధువులు విక్టిమ్సే. అలాగే ఒక యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు, కాలు విరిగిపోయిన వాళ్ళు, వీళ్ళంతా విక్టిమ్సే. గ్యాస్ ట్రాజడీ జరిగింది, ఇండస్ట్రియల్ డిజాస్టర్ జరిగాయి, అందులో కొంతమంది ఊపిరాడక చనిపోతారు, ఆరోగ్యం పోతుంది, వాళ్ళందరూ విక్టిమ్సే. సఫర్ అయిన వాళ్ళు విక్టిమ్స్ అనమాట. ఈ కంట్రీస్ అనేవి దే ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ గ్రేట్ పవర్స్. ఈ గ్రేట్ పవర్స్, యుఎస్, రష్యా లాంటి గ్రేట్ పవర్స్ యొక్క ప్రవర్తన వల్ల, వాళ్ళు చేస్తున్న పని వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? హూ ఆమ్ అంటే ఆయుధాలను ఇవ్వడం, అంటే బలం చేకూర్చడం, ఆయుధాలు ఇవ్వడం ద్వారా. అండ్ ఫినాన్స్, ఆర్థికంగా కూడా వీటిని రెచ్చగొట్టడానికి డబ్బులు ఇస్తారు. రీజనల్ యాక్టర్స్ టు ప్రే అపాన్ వీక్ స్టేట్స్ ఫర్ కౌంటర్ బ్యాలెన్సింగ్ రైవల్స్. వాళ్ళ రైవల్స్ని, వాళ్ళ ప్రత్యర్థుల్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ వీక్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి కొంత డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి రెచ్చగొట్టడం, వాళ్ళకి ఈ ఆర్మ్స్ ఇవ్వడం, ఇట్లాంటివి చేయడం కూడా చేస్తూ ఉంటారు. దాని ద్వారా వాళ్ళ యొక్క ప్రత్యర్థుల్ని చెక్మేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఈ దేశాలు, యెమెన్, లిబియా లాంటి దేశాలు బాగా అందులో ఒక పౌల్గా మారిపోతున్నాయి. చూడండి, ప్రే అపాన్ అంటే అర్థం ఏంటి? ప్రే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ప్రిడేటర్ ప్రే అంటారు. ప్రిడేటర్ అంటే చిరుతపులు అనుకోండి, లేదా లయన్ అనుకోండి, పుల్ అనుకోండి, ఇది జింక్ అనుకోండి. జింక ప్రే అవుతుంది, సింహం ప్రిడేటర్ అవుతుంది. ఇక్కడ ప్రే అపాన్ అంటే అర్థం ఏంటి? ఒకళ్ళ వీక్నెస్ ని తినేయడం అనే సెన్స్ లో మీరు తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ప్రే అపాన్ అంటే వాళ్ళని ఒక పావులుగా వాడుకోవడం అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. హంట్ అండ్ కిల్ అంటాం కదా, ప్రే అపాన్ అంటే. సో ఆ రకంగా ఏంటంటే వీళ్ళని వీక్ స్టేట్స్, ఆ వీక్నెస్, ఈ స్టేట్స్, ఈ కంట్రీస్ అనేవి వీక్గా ఉంటాయి, అంటే వాళ్ళు డైరెక్ట్గా ఎదుర్కోలేరు. అలాంటి వాళ్ళ యొక్క వీక్నెస్ని వీళ్ళు వాడుకుంటున్నారు. వాడుకుని వాళ్ళకి మనీ సప్లై చేసి, వాళ్ళకి ఆర్మ్స్ సప్లై చేసి, వాళ్ళ యొక్క ప్రత్యర్థుల్ని మట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈ లోపు ఈ దేశాలు నాశనం అయిపోతున్నాయి. అండ్ సస్టైనింగ్ ప్రాఫిట్స్ ఆఫ్ దర్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్. ఎంతవరకు చేస్తారు? స్టార్టింగ్లో రెచ్చగొడతారు, ఆ తర్వాత అది ఒకసారి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు అనుకోండి, ఆ కంటిన్యూ చేయడం కోసం వాళ్ళకి వెపన్స్ కావాలి, వీళ్ళు కొనుక్కుంటారు వీళ్ళ దగ్గర. ఓకే, ఫస్ట్ చిన్న ఇష్యూని పెద్ద చేసి వదిలేస్తారు, తర్వాత అది కంటిన్యూ అయ్యేంత వరకు వీళ్ళ దగ్గర, అమెరికా దగ్గర, రష్యా దగ్గర వెపన్స్ కొనుక్కుంటూ వీళ్ళ బిజినెస్ నడుపుకోవడం అనేది జరుగుతుంది. నాట్ టు బి లెఫ్ట్ బిహైండ్ ద యుఎస్ అండ్ రష్యా, చైనా తగ్గుతుందా? అమెరికా, రష్యా అయినా మేము ఉండమా? వీళ్ళు కూడా వస్తారు. చైనా హ్యాస్ కెటపల్టెడ్ ఇన్ టు ద ర్యాంక్స్ ఆఫ్ టాప్ సెల్లర్స్ ఆఫ్ వెపన్స్. కెటపల్ట్ అంటే ఒక్కసారిగా పైకి వెళ్ళిపోవడం, రైట్? చాలా పైకి వెళ్ళడం ఒక్కసారిగా. చైనా కూడా అమెరికా, రష్యా లాగే వాళ్ళ లెవెల్కి చైనా కూడా వెళ్ళిపోయింది యాజ్ టాప్ సెల్లర్ ఆఫ్ వెపన్స్ వ్యాపారంలో. చైనీస్ స్మాల్ ఆర్మ్స్, చిన్న ఆయుధాలు ఎనేబుల్ ఎథ్నిక్ వైలెన్స్ అండ్ ఎక్స్ట్రీమ్ హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్ ఫ్రమ్ సౌత్ సుడాన్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో టు పాకిస్తాన్ అండ్ మయన్మార్. ఈ దేశాల్లో చైనావి అమెరికా, రష్యా లాగా పెద్ద పెద్ద వెపన్స్ కాదు, చిన్న వెపన్స్ నమ్ముతారు. ఎథ్నిక్ వైలెన్స్ అంటే అర్థం ఏంటి? ఒక రేస్కి సంబంధించినవి, జాతులు. ఓకే, ఈ జాతులకు సంబంధించిన రకరకాల ఇట్లాంటి వాళ్ళకి అందులో వైలెన్స్ ప్రేరేపించేలాగా ఈ మన చైనా అనేది ప్రోత్సహిస్తుంది అక్కడ వేరే కంట్రీస్లో. ఒక సబ్ గ్రూప్స్ అనమాట, ఒక కల్చర్లో చిన్న సబ్ గ్రూప్స్ ఎథ్నిక్ వైలెన్స్ అంటారు. అంటే చూడండి, ఇప్పుడు షియాస్, సున్నీస్ ఇలాగనమాట. మనకి ముస్లిమ్స్లో ఇలా ఉంటారు చూడండి. అలాగే ఒక మతంలో కూడా మళ్ళీ వాళ్ళొక గ్రూప్, ఒక సెపరేట్ కల్చరల్ గ్రూప్, ఎథ్నిక్ గ్రూప్, వాళ్ళ మీద మిగిలిన వాళ్ళకి పడదు. రోహింగ్యాస్ తీసుకోండి, ఎథ్నిక్ వైలెన్స్. రోహింగ్యాస్ అని మనం విన్నాం మయన్మార్లో. సో వాళ్ళపైన అక్కడ బుద్ధిజం ఫాలో అవుతున్న వాళ్ళు రోహింగ్యాస్ యాక్చువల్గా ముస్లిం సబ్ గ్రూప్ అనమాట. వీళ్ళపైన యుద్ధం చేశారు, వీళ్ళని తరిమి కొట్టేశారు అక్కడ నుంచి. దట్స్ కాల్డ్ ఎథ్నిక్ వైలెన్స్. ఇట్లాంటి వాటిని ప్రేరేపిస్తుంది చైనా, అలాంటి వాళ్ళకి ఆర్మ్స్ సప్లై చేస్తుంది చైనా, రైట్? అండ్ ఎక్స్ట్రీమ్ హ్యూమన్ రైట్ వైలేషన్స్ జరుగుతున్నాయి, మానవ హక్కుల ఉల్లంఘన జరిగేలాగా చైనా ప్రోత్సహిస్తుంది. సౌత్ సుడాన్ మరియు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వాటిలో, మరియు పాకిస్తాన్, మయన్మార్, ఈ దేశాల్లో చైనా ఈ రకమైన పెద్ద పెద్ద యుద్ధాలు కాదు కానీ చిన్న వాటికి చైనా ఒక రకంగా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది, ఆర్మ్స్ సప్లై చేస్తుంది. చైనా ఆల్సో ఎయిమ్స్ టు టైటన్ ఇట్స్ గ్రిప్ ఓవర్ డెవలపింగ్ కంట్రీస్ త్రూ ఇంటర్నల్ సెక్యూరిటీ ఎయిడ్. మీ ఇంటర్నల్ సెక్యూరిటీకి మేము సహాయం చేస్తాము,
అంటూ డెవలపింగ్ కంట్రీస్ని కూడా తన గ్రిప్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఏ కోడ్ ఫర్ టెక్నాలజికల్ టూల్స్ అండ్ డొమెస్టిక్ సర్వీలెన్స్ అండ్ రెప్రెషన్ which in turn build up societal pressure and armed revolts against authoritarian regimes. చూసారా, ఇంటర్నల్ సెక్యూరిటీ ఉండాలంటే డొమెస్టిక్ సర్వీలెన్స్ ఉండాలి, అంటే ప్రజలందరూ ఏం చేస్తున్నారో ప్రభుత్వం చూడాలి అని చెప్పడం అనమాట. ఎక్కడికెళ్ళినా కెమెరాస్ పెట్టేయడం, ప్రతి చోట కూడా సర్వీలెన్స్ చేయడం. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రజల యొక్క ప్రైవసీ దెబ్బతింటుంది. ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం ఒక కొన్నేసి మనల్ని చూస్తుందనే భావన వల్ల సొసైటల్ ప్రెషర్ బిల్డ్ అయ్యి ఆర్మ్డ్ రివోల్ట్స్ వస్తాయి. అథారిటేరియన్ రిజిమ్, అథారిటేరియన్ అంటే అథారిటీ చలాయించి మనల్ని తొక్కేసేలాగా ఉండే రిజిమ్స్ అంటే పరిపాలనలో, వాటిపైన రివోల్ట్ వచ్చేలాగా చేస్తాం. ఇంటర్నల్ సెక్యూరిటీ ఎయిడ్ చేస్తున్నాం అని చెప్తూ ఈ డొమెస్టిక్ సర్వీలెన్స్ రిప్రెషన్ అంటే ప్రజలకి తొక్కేయడం అనమాట, నొక్కేయడం అంటారు చూడండి, సబ్డ్యూయింగ్, వాళ్ళని అణచివేత ధోరణి అంటాం, అప్రెషన్ రిప్రెషన్ ఇవన్నీ కూడా. సెక్యూరిటీ ఉండాలంటే వాళ్ళ కంట్రోల్లో ఉండాలి, అణిచివేయాలి అన్నట్టుగా అట్లాంటి టెక్నాలజికల్ టూల్స్ మరియు ఈ సర్వీలెన్స్ సిస్టమ్స్ ఇట్లాంటివన్నీ అమ్ముతుంది. దీనివల్ల ఏమవుతుంది, ప్రజల్లో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ బిల్డ్ అవుతుంది, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాళ్ళు తిరగబడేలాగా తయారవుతున్నారు. ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. మోర్ ఓవర్ చైనాస్ ఓన్ హెజిమోనిక్ ఎక్స్పాన్షనిజం, చైనా కూడా ఏం చేస్తుంది, ఎక్స్పాన్షనిజం అంటే అర్థం ఏంటి, ఒక చోట వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళని కలిపేసుకోవడానికి ట్రై చేయడం. హెజిమోని అంటే డామినెంట్ అని అర్థం. ఎక్స్పాన్షనిజం అంటే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ కలిపేసుకోవాలనుకోవడం, వాళ్ళ యొక్క భూభాగాన్ని పెంచుకోవాలనుకోవడం, రైట్? ఇట్లాంటి దాన్ని మనం ఎక్స్పాన్షనిజం అంటాం. ఈ రకమైన బిహేవియర్ని ఎక్స్పాన్షనిజం అంటాం. అది టెరిటోరియల్ అవ్వచ్చు, ఎకనామిక్ అవ్వచ్చు, కానీ చైనా చేస్తుంది టెరిటోరియల్ ఎక్స్పాన్షనిజం. ఇప్పుడు చూడండి, ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ మాదే, లదాఖ్ మాదే, టిబెట్ మాదే, ప్రతి దేశంలో కూడా ఈ ప్రాంతం మాది, చుట్టుపక్కల ఉన్న అందరి కంట్రీస్తో కూడా చైనా గొడవలు ఉన్నాయి. ఇది టెరిటోరియల్ ఎక్స్పాన్షనిజం చేస్తుంది. అండ్ ఇట్స్ న్యూ కోల్డ్ వార్ విత్ ద యుఎస్తో ఉన్న కోల్డ్ వార్ కూడా అర్థమవుతుంది. కోల్డ్ వార్ అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్ యుద్ధం కాదు, కానీ ప్రతి విషయంలో ఇద్దరు ఒకరినొకరు నమ్మరు. ట్రేడ్ తీసుకోండి, చైనాని అమెరికా నమ్మదు, అమెరికాని చైనా నమ్మదు. ఇట్లా ఒక రకమైన డిస్ట్రస్ బిల్డ్ అయ్యి ట్రస్ట్ లేని పరిస్థితిని మనం కోల్డ్ వార్ అంటాం. ఒకరికొకరు శత్రువులాగే బిహేవ్ చేస్తూ ఉంటారు, బట్ డైరెక్ట్గా వార్కి వెళ్ళరు. హ్యావ్ సిగ్నిఫికెంట్లీ రైజ్ రిస్క్ ఆఫ్ మిలిటరీ క్లాషెస్ ఇన్ ఏషియాలో కూడా మిలిటరీ క్లాషెస్ పెరగడానికి ఛాన్సెస్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాయి ఈ కోల్డ్ వార్ వల్ల కూడా. దిస్ ఇయర్ UN Secretary General is campaigning for a global ceasefire so that everyone's attention shifts to fighting COVID-19 pandemic. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ జనరల్ ఏమడిగారు, క్యాంపెయిన్ చేస్తున్నారు అంటే ప్రచారం చేస్తున్నారు. దేనికోసం, గ్లోబల్ సీజ్ ఫైర్ అంటే అర్థం ఏంటి, కాల్పుల విరమణ, ఎక్కడ కూడా యుద్ధాలు వద్దు, ప్లీజ్ సీజ్ యువర్ ఫైర్. సీజ్ అంటే స్టాప్, ఫైర్ అంటే కాల్పులు అని అర్థం అన్నమాట. వాటిని విరమించండి, పుట్ యువర్ ఫోకస్ ఆన్ COVID-19, దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద దృష్టి పెట్టండి, యుద్ధాలు ఆపండి అని చెప్పి ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు. The UN as well as regional organizations like the African Union and the European Union are trying to negotiate cessation of hostilities in various war zones. ఈ వార్తో ఉన్న రకరకాల ప్రాంతాల్లో సెసేషన్ అంటే స్టాపేజ్, నెగోషియేట్ అంటే చర్చలు చేయడం, అంటే నెగోషియేట్ చేసి, హొస్టైలిటీస్ అంటే శత్రుత్వాలు. హాస్టిలిటీ అంటే అర్థం ఏంటి, ఒకరికి ఇంకొకరికి పడకపోవడం. వీటన్నిటిని ఆపేసి, సెసేషన్ అంటే స్టాపేజ్, ఈ హాస్టిలిటీస్ అనేవి లేకుండా ఆపడానికి ఆఫ్రికన్ యూనియన్ మరియు యూరోపియన్ యూనియన్ మరియు యునైటెడ్ నేషన్స్ ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి, నెగోషియేట్ చేస్తున్నారు. అంటే రెండు పార్టీలని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని సెటిల్ చేసి, ఇంకా ఇక్కడ యుద్ధాలు వద్దు, యుద్ధం వల్ల ఎవరికి మంచి జరగదు, అందరూ నష్టపోతారు అనేది వాళ్ళకి తెలియజెప్పేలాగా చేసే ప్రయత్నం అనేది చేస్తున్నారు. సో బేసికల్గా కోర్ ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, వాట్ ఈస్ ద కోర్ ఇష్యూ? మొదటి నుంచి మనం ఇదే మాట్లాడుతున్నాం. ఇష్యూ ఎక్కడుంది చూడండి. బట్ టార్గెటెడ్ మైక్రో లెవెల్ డిప్లొమాటిక్ ఇనిషియేటివ్స్ కెనాట్ అమెలియోరేట్ the underlying macro level problem of great powers and their allies acting with brazen impunity. చూడండి, బ్రేజన్ అంటే అర్థం ఏంటి ఇక్కడ, షేమ్లెస్, వితౌట్ షేమ్, అంటే ఏమనుకుంటారో మన గురించి అనే ఆలోచన లేకుండా చేసే ప్రవర్తన మనం బ్రేజన్ అంటాం. ఇంప్యూనిటీ అంటే అర్థం ఏంటంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్, నాకు ఏమీ జరగదు, నాకు ఎగ్జంప్షన్ ఉంటుంది ఫ్రమ్ పనిష్మెంట్. ఇక్కడ మీకు లాజిక్ చెప్తాను చూడండి, చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. జనరల్గా యూ అబ్జర్వ్ ఇట్, జనరల్గా ఏదన్నా దేశం ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే పనులు చేస్తే ఏం చేస్తారు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిజల్యూషన్ పాస్ చేస్తారు, ఒక తీర్మానం చేస్తారు. ఈ దేశం అనేది వార్ రెచ్చగొడుతుంది, యునైటెడ్ నేషన్స్ పీస్
శాంతి ప్రక్రియకి విఘాతం కలిగిస్తుంది అని చెప్పి ఈ దేశం నుండి ఈ దేశాన్ని పనిష్ చేయాలి, వాళ్ళపైన శాంక్షన్స్ విధించాలి. శాంక్షన్స్ అంటే ఆంక్షలు. ఆంక్షలు అంటే వాళ్ళకి చిన్న పనిష్మెంట్ లాగా అనమాట. అండ్ ఆ దేశంతో ఎవరు ట్రేడ్ చేసుకోకూడదు, ఆ దేశంతో సంబంధాలు కట్ చేసుకోవాలి, వాళ్ళకి ఏదైనా సంస్థలు ఎయిడ్ ఇస్తుంటే ఎయిడ్ ఇవ్వకూడదు, సహాయం చేయకూడదు, వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ లాంటివి హెల్ప్ చేయకూడదు. ఇట్లాంటివి అనమాట. వీటిని ఆంక్షలు అంటాం, తెలుగులో ఇంగ్లీష్లో శాంక్షన్స్ అంటారు. విధించి పనిష్మెంట్ ఇవ్వడం అనమాట. ఏ దేశం తప్పు చేసినా సరే ఇలా చేస్తారు. ఇక్కడ తప్పు చేస్తుంది ఎవరు? ఇప్పుడు ఆ శాంక్షన్స్ విధించాలి అంటే ఏం చేయాలి? యుఎన్ఎస్సిలో ఉన్న మెంబర్స్ కంట్రీస్ అన్ని కూడా ఓటు వేయాలి, దానికి అనుకూలంగా ఓటు వేయాలి. ఎవరైనా సరే వీటో చేశారనుకోండి, వీటో అంటే అర్థం ఏంటి? ఆ రెజల్యూషన్ ఆగిపోతుంది. వీటో అంటే టు సే నో. 4 దేశాలు ఓకే చేసి ఒక్క దేశం వీటో చేసినా సరే ముందుకు వెళ్ళదు. అన్ఫార్చునేట్లీ తప్పు చేస్తోందే అమెరికా అనుకోండి, అమెరికా తప్పు చేసింది, రష్యా ఏమో దానికి ఎగ్నెస్ట్గా తీర్మానం పాస్ చేసింది అనుకోండి, రెజల్యూషన్ పాస్ చేసింది అనుకోండి, యుఎస్ ఏం చేస్తుంది? వీటో చేస్తుంది. అలాగే చైనా తప్పు చేస్తుంది, చైనాకు వ్యతిరేకంగా అమెరికా తీర్మానం పాస్ చేసింది, చైనా వీటో చేస్తుంది. ఈ వీటో అనే పవర్ ఈ పర్మనెంట్ మెంబర్స్కి ఇవ్వడం వల్ల ఒక రకంగా ఇట్ ఈస్ గివింగ్ దెమ్ ఇంప్యూనిటీ అంటే అర్థమైంది, ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్. వాళ్ళని పనిష్ చేయకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి వీటో పవర్ అనేది కాపాడుతుంది. శాంతికి వేరే దేశాలు విఘాతం కలిగిస్తే వీళ్ళందరూ కలిసిపోయి వాళ్ళని పనిష్ చేస్తున్నారు, కానీ వీళ్ళే శాంతికి విఘాతం కలిగించే చర్యలు చేసినప్పుడు వీళ్ళని పనిష్ చేసేవాళ్ళు లేరు. అందుకే ఆ పాయింట్ అనేది కోర్ ప్రాబ్లం. ఈ మైక్రో లెవెల్లో డిప్లొమాటిక్ ఇనిషియేటివ్స్ చేయడం, దౌత్యపరమైన చర్యలు తీసుకోవడం వల్ల ఎమిలియోరేట్ అంటే ఒక నెగిటివ్ ఈవెంట్ యొక్క సివియరిటీ తగ్గించడం. నెగిటివ్ ఈవెంట్ అర్థం ఏంటి? ఏదైనా ఒక మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్న ఒక దాని యొక్క సివియరిటీ, దాని యొక్క తీవ్రతని తగ్గించడాన్ని ఎమిలియోరేట్ అంటారు. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, రిపీటెడ్గా వస్తాయి. ఎమిలియోరేట్, ఎలివియేట్, పాలియేట్, ఎబేట్, ఇవన్నీ పదాలంటే ఒక నెగిటివ్, మోడరేట్, ఇవన్నీ వర్బ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? ఒక తీవ్రతను తగ్గించాలి, ఒక నెగిటివ్ ఈవెంట్ యొక్క తీవ్రతను తగ్గించడం అనే మీనింగ్ అన్నమాట. ఎమిలియోరేట్ ది పెయిన్ అంటాం, ఎలివియేట్ ది పెయిన్ అంటాం, పాలియేట్, ఇవన్నీ కూడా తీవ్రతను తగ్గించడం. వీటికి ఆపోజిట్స్ ఏంటి? ఎగ్జాసర్బేట్ అంటే పెద్ద చేయడం, ఎగ్జాసర్బేట్. అలాగే అగ్రవేట్, ఇవన్నీ ఏంటి? ఎస్కలేట్, తీవ్రతని పెంచడం, ఒక నెగిటివ్ ఈవెంట్ యొక్క తీవ్రతని పెంచడం అన్నమాట. ఇవి తగ్గించడం, ఇవి మీరు అలవాటు చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చేయడం అనేది, మైక్రో లెవెల్లో చేయడం అనేది కెనాట్ ఎమిలియోరేట్ ది అండర్లయింగ్ మ్యాక్రో లెవెల్ ప్రాబ్లమ్ ఆఫ్ గ్రేట్ పవర్స్ అండ్ దర్ అలైస్ యాక్టింగ్ విత్ బ్రేజన్ ఇంప్యూనిటీ. అమెరికాయే కాదు, అమెరికా ఫ్రెండ్ కూడా తప్పు చేస్తారు, ఎందుకంటే అమెరికా కాపాడుతుందన్న ధైర్యంతో. ఈ రకంగా వాళ్ళు ఈ ప్రవర్తన చేస్తారు, బ్రేజన్ ఇంప్యూనిటీతో వాళ్ళు చేస్తున్న ఈ ప్రాబ్లమ్ని ఈ మైక్రో లెవెల్లో వీళ్ళు వచ్చి మనం నెగోషియేట్ చేసి డిప్లొమాటిక్గా వాళ్ళని అంటే దౌత్యపరమైన చర్చలు చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది టెంపరీయే, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, ఎందుకంటే ప్రాబ్లం అంతా అక్కడ ఉంది. ఆన్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, అంతర్జాతీయ శాంతి దినోత్సవం రోజున వీ షుడ్ డయాగ్నోస్ ద కోర్ ప్రాబ్లమ్ని మనం డయాగ్నోస్ చేయాలి, కనిపెట్టాలి. ఏంట కోర్ ప్రాబ్లం? ద అన్జస్ట్ స్ట్రక్చర్ which privileges create powers and permits their ghastly machinations and challenge it. Very important sentence. ఇది మొత్తం దిస్ ఎంటైర్ ఎడిటోరియల్ యొక్క కోర్ అంతా ఇక్కడ ఉంది. ఇది మీరు చదవాల్సింది. చూడండి, ఈ రోజున మనం ఏం చేయాలి? కోర్ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. డయాగ్నోస్ అంటే అర్థం ఏంటి? టెస్ట్ చేసి ఒక ఈవెంట్ జరిగిపోయిన తర్వాత ఎందుకు జరిగింది అని రీసెర్చ్ చేసి కనుక్కుంటే డయాగ్నోస్. మన డయాగ్నోసిస్ అంటాం కదా, డయాగ్నోస్టిక్ సెంటర్స్ అంటారు. మీకు జబ్బు ఉందో, ఆల్రెడీ సిమ్టమ్స్ ఉంటాయి, మీరు వెళ్ళి టెస్ట్ చేసుకుంటారు. సో అవును డయాగ్నోస్ చేశారు, ఇది ఫలానా జబ్బు అని చెప్పి కన్ఫర్మ్ చేస్తారు. దీనికి ఇంకొక పదం ఉంది, ప్రోగ్నోసిస్. ప్రోగ్నోసిస్ అంటే డయాగ్నోసిస్ చేయడానికి ముందు మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు సిమ్టమ్స్ చెప్తారు, ఓన్లీ ఇవి మా లక్షణాలు ఇవి ఉన్నాయని. అది విని మీకు ఫలానా ప్రాబ్లం ఉండవచ్చు అని డాక్టర్ చెప్తారు. ఇది ఫోర్కాస్ట్ చేయడం, ఇది ఉండవచ్చు, కన్ఫర్మ్గా తెలియదు, ప్రోగ్నోసిస్ అంటాం. డయాగ్నోసిస్ అనేది ఆల్రెడీ మీకు వచ్చేసింది ప్రాబ్లం, అది టెస్ట్ చేసి కనిపెట్టేశారు. ఇప్పుడు ప్రాబ్లం అనేది ఆల్రెడీ ఉంది, ఉన్న ప్రాబ్లమ్ని ఇప్పుడు ఐడెంటిఫై చేయడాన్ని మనం డయాగ్నోస్ అంటాం. ఏంటా కోర్ ప్రాబ్లం? ద అన్జస్ట్ స్ట్రక్చర్. అన్జస్ట్ అంటే అన్ఫెయిర్, న్యాయబద్ధమైనది కాదు. విచ్ ప్రివిలేజెస్ గ్రేట్ పవర్స్
అర్థమవుతుంది. ప్రివిలేజ్ అంటే గివ్ ఎడిషనల్ అడ్వాంటేజ్. ప్రివిలేజెస్ అంటేనే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అని అర్థం. అర్థమవుతుందా? ఎక్స్ట్రా బెనిఫిట్స్, అడిషనల్ బెనిఫిట్స్. విత్ ప్రివిలేజెస్ గ్రేట్ పవర్స్, ఎక్కువ పవర్స్ ఇచ్చేస్తుంది. అండ్ పర్మిట్స్ దేర్ గ్యాస్ట్లీ మెషినేషన్స్. గ్యాస్ట్లీ అంటే అర్థం ఏంటి? గ్యాస్ట్లీ అంటే మనల్ని భయపెట్టేలాగా, అంటే కాజింగ్ ఫియర్, కాజింగ్ హరర్, రైట్? దాన్ని గ్యాస్లీ అంటాం. మెషినేషన్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెషినేషన్స్? ప్లాట్స్. మెషినేషన్స్ అంటే ప్లాట్స్, స్కీమ్స్, అంటే వాళ్ళ కుట్రలు అనే మీనింగ్ తీసుకోవచ్చు. మెషినేషన్ అనేది నెగిటివ్ వర్డ్. కుట్ర అనే పదం ఉంటుంది కదా తెలుగులో. ప్లాట్ ఆర్ స్కీమ్ ఆర్ కుట్ర, తెలుగులో అయితే కుట్ర అంటాం. వాళ్ళు చేస్తున్న హారిఫిక్, మన వేరే వాళ్ళలో భయాన్ని, భయానకమైన కుట్రల్ని ఒక రకంగా పర్మిట్ చేస్తుంది ప్రజెంట్ ఉన్న సిస్టమ్. వాళ్ళు ఏం చేసినా చెల్లిపోతుంది, సిస్టమ్ అలా పర్మిట్ చేస్తుంది, రైట్? ఈ స్ట్రక్చర్ ఎందుకు అన్జస్ట్ స్ట్రక్చర్ అన్నాం? బికాస్ దీస్ 5 countries హ్యావ్ ఇనార్మస్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వీటో ఇన్ యుఎన్ఎస్సి. శాశ్వత సభ్యత్వం దాంతోపాటు వచ్చిన వీటో పవర్ని వాళ్ళు మిస్యూజ్ చేస్తూ ఎగ్జంప్షన్, పనిష్మెంట్ లేకుండా వాళ్ళు తప్పించుకుంటున్నారు, వేరే వాళ్ళని పనిష్ చేస్తున్నారు, తప్పు వాళ్ళే చేస్తున్నారు. ఇది కోర్ ప్రాబ్లం. దీన్ని డయాగ్నోస్ చేసి మనం దాన్ని ఛాలెంజ్ చేయాలి అనేది ప్రాబ్లం. ఆల్టరింగ్ ద స్ట్రక్చర్ అండ్ నేచర్ ఆఫ్ వరల్డ్ పాలిటిక్స్ ఈజ్ నాట్ చైల్డ్స్ ప్లే. ప్రజెంట్ ఉన్న స్ట్రక్చర్ని, వరల్డ్ పాలిటిక్స్ని మార్చడం అనేది ఈజ్ నాట్ చైల్డ్స్ ప్లే. ఇట్స్ నాట్ ఈజీ అని అర్థం. చిన్నపిల్లలు చేసేది కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్, బట్ వీ మస్ట్ ట్రై ఫర్ ఇట్. కానీ ప్రయత్నం చేయాలి. అది ఈజీ కాదు, కానీ వదిలేయకూడదు, ఈజీ కాదని ప్రయత్నం చేయాలి. రిమెంబర్ దట్ ఇఫ్ 1 fire is doused in Afghanistan through a peace process, 10 more fires can be lit as long as global system that reproduces violence and aggression is in place. ఆఫ్ఘనిస్తాన్లో ఒక్క చోట మనం పీస్ని సాధించగలిగాం. ఒక్క చోట డౌస్ అంటే ఆపేయడం, ఆర్పేయడం, ఫైర్ని అంటే అగ్నిని ఆర్పేసి అక్కడ పీస్ని సాధిస్తే అలాంటివి 10 వేరే చోట ముట్టించబడవచ్చు, యాజ్ లాంగ్ ఎస్ ద సిస్టమ్ ఈజ్ బ్యాడ్. ఇప్పుడు గ్లోబల్ సిస్టమ్ కరెక్ట్గా ఉండకపోతే ఒక చోట పీస్ ప్రాసెస్ ద్వారా మనం సాల్వ్ చేసినా సరే ఇంకొక 10 చోట వీళ్ళు అగ్నిని పుట్టిస్తారు. దాన్ని ఎలా ఆపుతాం మనం? ఇట్ కెన్ రిప్రొడ్యూస్ వైలెన్స్ అండ్ అగ్రెషన్ ఇన్ దట్ ప్లేస్. వైలెన్స్ని, అగ్రెషన్ని రిప్రొడ్యూస్ చేసేలాగా చేయవచ్చు. అందుకని సిస్టమ్ని మార్చాలంటాడు. ఇంటలెక్చువల్, సోషల్ మూవ్మెంట్స్, రెస్పాన్సిబుల్ స్టేట్ షుడ్ ప్రయారిటైజ్ స్ట్రగ్లింగ్ ఫర్ ఈక్విటబుల్ వరల్డ్ ఆర్డర్. ఈక్విటబుల్ అంటే జస్ట్. జస్ట్ అంటే అర్థం ఏంటి? ఫెయిర్ అని. జస్ట్ అంటే మామూలు జస్ట్ కాదు, జస్ట్ ఇప్పుడే వచ్చాను ఆ జస్ట్ కాదు, జస్టిస్లో ఉన్న జస్ట్ ఆర్ ఫెయిర్. అంటే కొన్ని దేశాలకి చాలా ఎక్స్ట్రా పవర్స్ వచ్చేసే పరిస్థితి ఉంది, ఇంబ్యాలెన్స్ ఉంది, పవర్ ఇంబ్యాలెన్స్ ఉంది. యునైటెడ్ నేషన్స్ అనేది ఒక మల్టీలేటరల్ ఆర్గనైజేషన్. మల్టీలేటరల్ అంటే మోర్ దాన్ 2 countries ఉన్న ఆర్గనైజేషన్. అలాంటి దేశం ప్రపంచంలో కొన్ని దేశాలకి ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఇస్తుంది. దీనివల్ల వరల్డ్ ఆర్డర్ అనేది ఈక్విటబుల్గా లేదు, ఈక్వాలిటీ లేదు, అక్కడ అందరికీ సమానమైన పవర్స్ లేవు. లేకపోవడం వల్ల, పవర్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళు తప్పులు చేస్తున్నారు. దాన్ని ఆపడం కోసం ఇంటలెక్చువల్స్, సోషల్ మూమెంట్స్, బాధ్యతాయుతమైన దేశాలన్నీ కూడా దాన్ని ఆపడం కోసం ప్రయత్నం చేయాలి. ఈక్విటబుల్ వరల్డ్ కోసం స్ట్రగుల్ అవ్వాలి. ఆ స్ట్రగుల్ అవ్వడానికి ప్రయారిటైజ్ చేయాలి. నథింగ్ లెస్ విల్ సఫైస్ టు సైలెన్స్ ద గన్స్. గన్స్ యొక్క నోరును ముయ్యించాలంటే, అంటే శాంతిని నెలకొల్పాలంటే అంతకంటే ఏ మాత్రం తక్కువ చేసినా సరే సరిపోదు. ఈ పవర్ ఇంబ్యాలెన్స్ని సెట్ చేస్తే తప్పితే ప్రపంచ శాంతి అనేది నెలకొల్పడం కష్టం అనేది ఆదర్ యొక్క ఒపీనియన్. ఈజ్ ద డీన్, జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్. ఐ హోప్ యూ గాట్ ఇట్. ద కోర్ ప్రాబ్లం అనేది ఇక్కడ ఏదైతే రాశారో ఇది మెయిన్ అనమాట. మీకు చెప్పాను ఆల్రెడీ, అది ఇందులో రాయలేదు కానీ మీకు చెప్పాను. సో వాళ్ళకున్న ఎడిషనల్ పవర్స్ వల్ల వస్తున్న ఇంప్యూనిటీ అంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్, ప్రేజన్ అంటే షేమ్లెస్గా వాళ్ళు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఇప్పుడు లిబియాలో జరిగిన దానిపైన అది కరెక్ట్ కాదు అని చెప్పి అమెరికా తీర్మానాలు పెడితే రష్యా వీటో చేసుకుంటూ వెళ్ళిపోయింది. అలాగే యెమెన్లో జరిగే దానిపైన రష్యా పెడితే యుఎస్ వీటో చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో తప్పు జరుగుతుంది అనే విషయాన్ని చేస్తున్నప్పుడు కూడా వీళ్ళ వీటో పవర్ను వాడి వాళ్ళు ఏ తీర్మానం కూడా నెగ్గకుండా, ఏ ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వకుండా, వాళ్ళ యొక్క జియో పొలిటికల్ ఇంట్రెస్ట్స్, రాజకీయంగా భౌగోళికంగా వాళ్ళకున్న ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం వాళ్ళు తప్పులు చేసుకుంటూనే వెళ్తున్నారు. దాన్ని వ్యతిరేకించే ప్రయత్నాన్ని వాళ్ళు వీటో పవర్ యూజ్ చేసి, వీటో అంటే టు సే నో, యూజ్ చేసి ఆపేస్తున్నారు. దట్స్ ది కోర్ ప్రాబ్లమ్ హియర్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ దిస్ క్వశ్చన్. As an international organization committed to global peace, has the UN been able to ensure international ethics?
మరి యునైటెడ్ నేషన్స్ అనేది సాధించగలిగిందా? గ్లోబల్ పీస్ని మెయింటైన్ చేయడం కోసం వచ్చిన సంస్థ ఇది, కానీ ఆ పని తను చేయగలిగిందా లేదా? ఇంటర్నేషనల్ ఎథిక్స్ని ఎన్ష్యూర్ చేయగలిగిందా లేదా? ఎగ్జామిన్ చేయండి. సో రీజన్ చెప్పాలి మీరు. సమస్యలు ఏమైనా ఉంటే నెగిటివ్స్ ఉంటే నెగిటివ్స్ చెప్పాలి, పాజిటివ్స్ ఉంటే పాజిటివ్స్ చెప్పాలి. ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఆన్సర్ రాయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.